వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. వర్షాలు కూర్చి దాదాపు 15-20 రోజులు అవుతుంది. ఎవరు పట్టుకోక మేము ఆరబెట్టి కూలీలను పెట్టి దినాము కూలీలను పెట్టి ఆరబెట్టడము, రాత్రి కానీ మాపై కానీ కప్పడము ఇది జరిగింది. నిన్నటి వానల ఇంత అల్లకొలమైనమంటే రైతులము ఎవరు ఇది కాదు. సంచులు కానీ లారీలు కానీ వస్తే ఈ ఏముందో లారీలతో కూడా ఇంతవరకు వెళ్ళిపోయేటివే. సంచులకి చాలా కొత్త ఉంది. అందుకే ఇవన్నీ నష్టపరిహారం ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం పట్టించుకొని రైతులను కాపాడాలని కోరుతున్నాం. మేము ఒడ్డు ఆరేస్తున్నాము. ఈ ఒడ్డుకు ఎండపోసి ఒక వారం అవుతుంది. అందువలన ఈ సంచులు రాక లారీ రాక ఇబ్బందులు పడుతున్నాము. నిన్న 1 గంటకి వాన వచ్చింది కాబట్టి అన్ని ఎండబెట్టుకున్న ఒడ్డు కూడా ఇది పాడవుతుంది. మళ్ళీ గెలకడానికి ఇబ్బంది అవుతుంది. ఇది మళ్ళీ ఏమి పరిస్థితి ఏం కథ అనేది మాకు రైతులకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి ఏం చేయలేకపోతున్నాం. 6 కాలము 5 నెలలు కష్టపడి పండించిన పంటను తీసుకొచ్చి కూలీల కొరత, కృషిల కొరత, ఏదో కష్టపడి తీసుకొచ్చి రోడ్డు మీద ఆరబోసుకున్న తర్వాత దగ్గర ఒకరో రోడ్లు వరి కోసి 15 రోజులు అవుతుంది. 15 రోజుల నుంచి కూడా సంచులు రావడానికి ఒక ఎత్తు, ఆరబెట్టిన తర్వాత వాళ్ళ దగ్గరికి తిరగడానికే సంచులకే వారం పట్టింది. ఆ తర్వాత సంచులు వచ్చినాయి. వరి ధాన్యం ఆరిపోయిన తర్వాత మళ్ళీ లారీలు కావాలన్నా లారీలు లేక వారం అవుతుంది. ఇంతవరకు ఇక్కడ ఉన్న ఒడ్ల అక్కడ ఒడ్లని అది కూడా ఇదైపోయినాయి. లారీలు లేకపోతే ఈ వరి అంతా ఉండేది కాదు. చూసింది కదా ఎప్పుడు ఆరిపోయిన ఒడ్లు. ఈ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి, అధికారుల నిర్లక్ష్య వైఖరితో నుంచి రైతులంతా బాధపడుతున్నారు. కాబట్టి అధికారులు వెంటనే స్పందించి ఎమ్మెల్యే గారు కూడా వెంటనే చర్య తీసుకొని రైతులకు గడ్డి బ్యాగులు కానీ లారీలు కానీ అతి త్వరలో అరేంజ్మెంట్ చేసి ఉదయం పంపించాలని చెప్పి రైతు పక్షాన, తెలుగుదేశం పార్టీ పక్షాన కోరుకుంటున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.